కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అందించింది. ఇక ఈ నివేదికను ఏఐసీసీతో పాటుగా మీనాక్షి నటరాజన్ కు కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మెయిల్లో పంపారు. ఇక కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికలో కీలక అంశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది. చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ నుండి తప్పించాలని, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొందంటూ సమాచారం. ఇక వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణ ముఖ్యమంటూ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలను ఉపేక్షించొద్దంటూ సూచించినట్టుగా సమాచారం. ఇక హెచ్చరించిన కొండా సురేఖ వైఖరిలో మార్పు లేదంటూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇక నివేదికలో పేర్కొందంటూ తెలుస్తోంది. ఇక నేతలు క్రమశిక్షణతో ఉంటేనే అందరికీ గౌరవం అంటూ ఇక కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలియజేశారు. మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారంపై ఇక టీపీసీసీ చీఫ్ కు రిపోర్ట్ ఇచ్చామంటూ వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తారన్నారు. ఇక కాంగ్రెస్ లో క్రమశిక్షణ అనేది కీలకమైనటువంటి అంశం అంటూ మల్లు రవి స్పష్టం చేశారు. క్రమశిక్షణ తప్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరామన్నారు. మీనాక్షి నటరాజన్ ఈ అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తారంటూ తెలియజేశారు. హైకమాండ్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలన్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుని మీ అందరికీ చెప్తారు, నాకు కూడా రిపోర్ట్ నాకు కూడా పంపిస్తారు. అప్పుడు ఆ కఠిన చర్యలు ఏంటో చెప్తారు. నేను రాసిన అంతా డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను రికమెండ్ చేసిందే మీకు చెప్పాను, మీరు రికమెండ్ చేసింది నేను చెప్పాను. నిన్న కూడా సీఎం గారు చెప్పాడు, ఊహాజనితంగా మీకు మీరే ఏదో అనుకొని అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నేనేం చెప్పాను, నేను దానికి చాలా సంక్షిప్తంగా డైరెక్ట్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. వాటిగా మొత్తం మీద మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు పూనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వీళ్ళిద్దరిని కూడా తప్పించాలంటూ కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నివేదికను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అందించింది. సో ఈ నివేదికను తదుపరిగా ఏఐసీసీకి అందజేయనుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇందులో భాగంగా ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కూడా ఈ నివేదికను కూడా వారు మెయిల్ చేయడం జరిగింది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ మోస్ట్ అంటూ కూడా మల్లు రవి వ్యాఖ్యానించారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మంత్రి కొండా సురేఖ తన వైఖరిని మార్చుకోలేదు. పార్టీకి నష్టం కలిగించే విధంగా, అలాగే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడడం కానీ, తదితర పదజాలంతో మాట్లాడడం కానీ, ఇతర విషయాల్లో కూడా తన పరిధి దాటి మాట్లాడడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా 2-3 సార్లు చూసాం, బట్ ఈసారి మాత్రం తప్పించే పరిస్థితి లేదు. సో కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కంపల్సరీ అంటూ కూడా మల్లు రవి పేర్కొనడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి న్యూస్ రూమ్ నుండి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో కొండా సురేఖ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ పడే సూచన కనిపిస్తుంది అనుకోవచ్చా? సాయి, గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తెరపై ఉంటూనే వస్తుంది. ముఖ్యంగా కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల తర్వాత కొండా సురేఖకు సూటిగా గురిపెట్టిన అంశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో కొండా సురేఖ నోటీసులకు రిప్లై ఇవ్వడం కావచ్చు, తను నా కూతురు చేసిన ఆ వ్యాఖ్యలకు ఎటువంటి నాకు సంబంధం లేదు అనే అంశానికి పూర్తిగా అక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులంతా ఆల్మోస్ట్ 20 నుంచి 40 మంది శాసనసభ్యులంతా సిపిఎల్ అంటే అసెంబ్లీ మీడియా హాల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ మీడియా హాల్ సమావేశంలో పూర్తిగా అంటే డైరెక్ట్ అటు కొండా సురేఖని, అలాగే చిన్నారెడ్డిని, ఎవరైతే పార్టీకి ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న వాళ్ళపైన టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు నేరుగా రేవంత్ రెడ్డిని సూటిగా, అంటే రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయన అంశాలతో పాటు రకరకాల అంశాలు తన ప్రస్తావిస్తూ వచ్చింది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తను ఏ విధంగా మా ఇంటికి వచ్చి, అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వడం కావచ్చు, కొండా సురేఖ మంత్రి పదవి ఇస్తారని తను మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నా భవిష్యత్ పైన కూడా తను హామీ ఇవ్వడం జరిగింది. సో 2 సంవత్సరాల నుంచి ఆ విషయాన్ని తను పక్కన పెట్టి పట్టించుకునే అంశాన్ని కూడా కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సందర్భంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపించింది. సో అక్కడ నుంచి వివాదం తెరపైన ఉంటూనే వస్తుంది. చిన్నారెడ్డి వ్యాఖ్యలు తీసుకుంటూ అంటే డబ్బులు ఇచ్చి మెగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్న అంశాన్ని కూడా చిన్నారెడ్డి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా
ఈ ఇద్దరు విషయం, ఒకవైపు చిన్నారెడ్డి మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, అలాగే కొండా సురేఖ ఆల్మోస్ట్ మంత్రి, అంటే దేవాదాయ శాఖ మంత్రి ఉన్న కొండా సురేఖ మంత్రి హోదాలో ఉన్న అటు చిన్నారెడ్డి, ఇట్లాంటి వ్యాఖ్యలు ఏం సరైన పద్ధతి కాదన్న అంశాన్ని కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ వాళ్ళకు సోకాష్ నోటీసులు జారీ చేయడం జరిగింది. సోకాష్ నోటీసులకు సరైన రిప్లై రావడం, వాటిపైన ఇటు మల్లు రవి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించడం జరిగింది. ఇద్దరు వీడియోలు, కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోస్, అలాగే చిన్నారెడ్డి చేసిన ఆ వీడియో ఏదైతే వైరల్ అయిందో, అటు అధిష్టానంగా రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని కొంతమందికి టికెట్లు ఇచ్చారని ఆ వ్యాఖ్యలు అయితే వైరల్ అయిందో, ఆ వీడియోస్ ని దగ్గరుండి మరి మల్లు రవి పరిశీలించడం జరిగింది. పూర్తిగా అంటే ఈ నివేదికను పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న టిపి మహేష్ కుమార్ గౌడ్ కూడా దాన్ని సమర్పించడం జరిగింది. సో ఆ నివేదికని అటు మీనాక్షి నటరాజన్ ద్వారా హైకమాండ్ కి పంపిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే మల్లు రవి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా దాంట్లో నివేదికలో మాత్రం మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎమ్మెల్యేలు అంటే గట్టిగా మాట్లాడుతూ కొండా సురేఖని ఒకవైపు మంత్రి పదవి నుంచి తప్పించాలని చెప్పేసి కూడా ఆ నివేదికలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా ఉన్న అయితే చిన్నారెడ్డిని కూడా ఆ నివేదిక ఆ పదవి నుంచి తప్పించాలన్న అంశాన్ని కూడా దాంట్లో ఉన్నట్టు మనకు కొంత సమాచారం వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే ఈ ఎపిసోడ్ అంటే ఇప్పటికే చాలా మంది నేతలు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే రేవంత్ రెడ్డి కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించిన వాళ్ళు ఇంతవారైనా సరే ఈ ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ చర్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సిందే. ఖచ్చితంగా ఎవరైనా కీలక పదవులు ఉంటే ఆ పదవి నుంచి తప్పించాల్సిన అవకాశం ఖచ్చితంగా ఉందనే అంశం అయితే ప్రస్తుతం తెరపైకి వస్తుంది. చిన్నారెడ్డి విషయంలో అటు కొండా సురేఖ విషయంలో ప్రస్తుతం ఇద్దరు పదవులకు ఆ గండం వాటిల్లిందని చెప్పేసి కూడా నివేదికలు ఉన్నట్టు ప్రస్తుతం మనకు ఇంటర్నల్ సమాచారం అయితే ఒక విధంగా చూస్తే చిన్నారెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఏమని దీనికి సంబంధించి కూడా ఎవరిని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు, సో పాత కొత్త విభేదాలు ఉన్నటువంటి సందర్భాలు నేను చెప్పాను తప్ప ఎలాంటి తప్పు మాట్లాడలేదంటే ఇటు హైకమిషన్కి కాంగ్రెస్ కమిటీకి ఏదైతే ఉందో క్రమశిక్షణ కమిటీకి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. సో దాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నట్టుగా కనిపిస్తోంది. ఏమంటావు? నిజంగా పరిగణనలోకి తీసుకోలేరు అన్నట్టుగానే మనకు ప్రస్తుతం ఆ నివేదికలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకవేళ ఏ వ్యక్తికైనా అటు కాంగ్రెస్ లో ఏ వ్యక్తికైనా కొంత మాట్లాడే స్వతంత్ర హక్కు ఎక్కువ ఉంటది. ఆ హక్కుని పూర్తి స్థాయిలో చాలా మంది దుర్వినియోగం చేస్తున్న అంశం అయితే కొంత తెరపైన ఉన్నది. సో ఆ దుర్వినియోగం చేసినందుకే కొందరు పైన ఇప్పుడు చేసిన ఎవరు కొండా సురేఖ పైన కావచ్చు, చిన్నారెడ్డి పైన కావచ్చు, జక్కిడి ప్రభాకర్ రెడ్డి లాంటి పైన వాళ్ళపైన కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ధిక్కార స్వరం వినిపించిన వాళ్ళపైన ఖచ్చితంగా వేటు పడితేనే మిగతా వాళ్ళు అటు వాళ్ళకు కూడా చెక్ పడే అవకాశం ఉంటున్న అంశాన్ని కూడా తెరపైకి వస్తుంది. సో ప్రస్తుతం కొండా సురేఖ, చిన్నారెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కాదు, నెక్స్ట్ ఇప్పుడు రేజే రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ముఖ్యంగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న వాళ్ళకు ఇది ఒక చెక్ అనుకోవచ్చు. ఎవరైనా సరే ఖచ్చితంగా పార్టీకి ఎదురు తిరిగితే వాళ్ళ పదవి ఉండదు, పార్టీని సస్పెండ్ అయ్యే అవకాశం ఉండదని చెప్పేసి కూడా ఈ రెండు ఎగ్జాంపుల్స్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ముఖ్యంగా చిన్నారెడ్డి అంశంలో 40 ఏళ్ళు పార్టీకి విధేయుడుగున్న వ్యక్తి చేసినప్పుడు ఎక్కడ కూడా పార్టీ క్షమించదు అనే అంశాన్ని కూడా వైపు మళ్ళీ లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పార్టీలో సీనియర్ అయినా జూనియర్ అయినా సరే పార్టీ మనం ఒకసారి ఆ గతంలో నుండి చూసుకుంటే గనక తిను ఒక చిన్న కార్పొరేటర్ స్థాయి నుండి రాలేదు. సో ఆమె ఒక మంత్రిగా చేశారు, గతంలో కూడా ఉన్నటువంటి గవర్నమెంట్లో మంత్రిగా చేశారు, ఇప్పుడున్న గవర్నమెంట్లో మంత్రి, సో ఎమ్మెల్యే. సో ఇట్లాంటి కీలకమైనటువంటి ఒక పదవిలో కొనసాగిన ఆవిడకి సంబంధించి కూడా ఇటు పీసీసీ నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఏఐసీసీకి పంపినట్టుగా తెలుస్తోంది. సో ఆ నిర్ణయం ఏ విధంగా వచ్చే అవకాశం ఉండొచ్చు? సో మాక్సిమం 99% ఇక్కడ వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకత అక్కడ బలంగా మారి ఇక్కడ రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒకవైపు నివేదికలో మాత్రం మంత్రి కొండా సురేఖ మంత్రి పదవి ఊడిపోయే అవకాశం ఉందనే వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. నివేదికలు కూడా అదే ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు మొదటి రోజు దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో ఏదైతే ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా మీడియా హాల్లో సిఎల్పి మీడియా హాల్లో ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు. ఆ తర్వాత వచ్చిన కొన్ని ఊహాగానాలు రేవంత్ రెడ్డికి 20 మంది సపోర్ట్ ఉన్నారని చెప్పేసి కూడా కొంత సోషల్ మీడియాలో వార్తలు రావడం కావచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ సిఎల్పి మీడియా హాల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే రైట్ రైట్ వెల్కమ్ బ్యాక్. మొత్తం మీద ఇటు తెలంగాణ సంబంధించిన రాజకీయాలు వాయా బెంగళూరు టు ఢిల్లీ చేరినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాయా బెంగళూరు ఎందుకన్నానంటే మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు పర్యటనలో భాగంగా అక్కడికి మంత్రి కొండా సురేఖ వెళ్ళి తన వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో నిర్ణయాన్ని కాస్త పొడిగించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గేని కలవడం ద్వారా తన పదవికి గండం, అలాగే కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి కావచ్చు అనే ధోరణిలో వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడ వర్కౌట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఇది మొత్తం కూడా ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యవహారం, అలాగే
చిన్నారెడ్డికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరినట్టుగా తెలుసు. సో ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠ ఉన్నటువంటి సమయం. సో మొత్తం మీద ఈ యొక్క నిర్ణయం ద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందా, లేకపోతే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎలాంటి మార్పు చెందుతుంది అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు క్వశ్చన్గా మారింది. రైట్ పవన్, మొత్తం మీద ఈ యొక్క నిర్ణయం ఒకవేళ ఏఐసిసి తీసుకున్న నిర్ణయం ద్వారా ఇటు సీఎం రేవంత్ కి అనుకూలంగా వస్తే కనుక ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? సో ఒకవేళ మంత్రి కొండా సురేఖకు ఇట్స్ లాస్ట్ వార్నింగ్ అని చెప్పేసి అంటే కనుక ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు మల్లికార్జున్ ఖర్గేని కలవడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గేకి ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ లో ఏ విధంగా ఇష్యూస్ జరుగుతున్నాయి, ముఖ్యంగా కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తను ఎందుకు బాధితురాలు చేసిన అంశాన్ని కూడా అటు మల్లికార్జున్ ఖర్గేకు వివరించడం జరిగింది. కానీ మల్లికార్జున్ ఖర్గే ఎక్కడ కూడా సానుకూలంగా లేరు, అటు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో అక్కడ నుంచి నేను రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా చూడవచ్చు సెక్రటేరియట్ లో తను మాట్లాడుతూ ఎక్కడ కూడా కొండా సురేఖ అంశాన్ని తన తెరపైకి తీసుకురాలేడు. అయితే విదేశీ టూర్ సంబంధించిన విషయాన్ని తను తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే మీడియా సమావేశం ముగిసిన తర్వాత తను వెళ్ళిపోతూ కొండా సురేఖ అంశాన్ని అక్కడున్న మీడియా మిత్రులు అడిగిన సందర్భంలో ఆ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేను, అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ చూస్తుంది అనే అంశాన్ని తను లేవనెత్తడం జరిగింది. సో ఈ రెండు అంశాలు మనం క్లియర్ గా చూసుకుంటే ఖచ్చితంగా కొండా సురేఖ పైన వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. నివేదికలు కూడా అదే ఉందని కూడా కొంత ఇంటర్నల్ న్యూస్ అయితే మనకు ప్రస్తుతం వస్తుంది. గతంలో కూడా కొండా సురేఖ రోహిన్ రెడ్డి విషయంలో కావచ్చు, పొంగులేటి విషయంలో కావచ్చు, సుష్మితా పటేల్ చేసినప్పుడు కొంతవరకు కాంగ్రెస్ పార్టీ సహించిందని మనం మాట్లాడుకోవచ్చు. సో ప్రస్తుతం సహించేదే లేదు అనే అంశాన్ని కూడా ఇందాక జగ్గారెడ్డి మాట్లాడిన ఆ ప్రెస్ మీట్ లో కూడా మనం చూసుకోవచ్చు. జగ్గారెడ్డి గతంలో జరిగినప్పుడు మేము క్షమించాం, పార్టీ వాళ్ళు అని చెప్పి క్షమించాం, కానీ ఇతర వాళ్ళు అయితే ఖచ్చితంగా మేము ఇంకోలాగా ఉండేది. ఖచ్చితంగా వాళ్ళని ఏదైతే ప్రతిపక్షాలని ఏ విధంగా మేము బలంగా విమర్శిస్తామో, ఏ విధంగా ప్రతిపక్షాలను అటాక్ చేస్తామో అంతకు డబుల్ గా మేము మిమ్మల్ని అటాక్ చేసే పరిస్థితి ఉంటుంది. కేవలం పార్టీలో ఉన్నందుకే మేము అంత అటాక్ చేయట్లేదు అంశాన్ని కూడా ఇప్పటికే జగ్గారెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. కేవలం ఈ కొండా సురేఖ చిన్నారెడ్డి అంశం కాకుండా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి ఆ రేవంత్ రెడ్డికి ఎవరైతే ధిక్కార స్వరాలు వినిపిస్తున్న అంశాలు కనిపిస్తున్నాయో, రకరకాల పదవుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా మంత్రివర్గ విస్తీర్ణ విషయంలో కావచ్చు, ఎవరైనా సరే పార్టీకి కానీ సీఎం రేవంత్ రెడ్డికి కానీ టీపీసీ అధ్యక్షుడికి కానీ ధిక్కార స్వరాలు వినిపిస్తే ఖచ్చితంగా వేటుపడే అంశం ఇక నుంచి ఉంటదన్న విషయాన్ని అయితే చిన్నారెడ్డి కొండా సురేఖ అని ముందు పెట్టి ఎగ్జాంపుల్ చూపెడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో చూడాలి ఏ విధంగా కొండా సురేఖ. పవన్, మీకున్నటువంటి గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక, సో ఇఫ్ బర్తరఫ్ జరిగితే కనుక కొండా సురేఖ సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు అలాగే రాజకీయ అడుగులు ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు? సార్ చూడాలి, అంటే ఇప్పుడే చాలా ముందున్నాం అనుకోవచ్చు. ఎందుకంటే కొండా సురేఖని బర్తరఫ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత ఇంటర్నల్ న్యూస్ కనిపిస్తుంది. కానీ ఇప్పటికే బీసీ సంఘాల వైపు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కొండా సురేఖ అటు 2 కులాలకు సంబంధించిన వ్యక్తిగా ప్రస్తుతం ఇక్కడ ఉంది. అటు కొండా మురళి భార్యగా చూస్తే మున్నూరు కాపు సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే కొండా సురేఖ వ్యక్తిగా చూస్తే పద్మశాలి సామాజిక వర్గం కావచ్చు. ఇప్పటికే మంత్రివర్గంలో ప్రతి కులానికి అక్కడ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది, ఎక్సెప్ట్ బంజారా. పవన్, ఒక విధంగా చూస్తేనేమో మనకు టాపిక్ వచ్చేసి కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా పైనటువంటి పరిస్థితి ఏంటి అని చూస్తున్నాం. బట్ కింద స్లాట్లో ఇందాక మన పీసీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లే చేశారు. సో ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఆమె పాల్పంచుకున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు అనుకుంటా పచ్చదనానికి ప్రోత్సహిస్తుందనే టైప్లో వన మహోత్సవంలో పాల్గొన్నారు. సో ఆవిడకి ఒక మంచి గట్టి స్ట్రాంగ్గా ఉన్నారా అనుకోవచ్చా? సో ఇప్పటికి ఇంకా అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంత వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి స్టిల్ ఈరోజు జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఆమె స్ట్రాంగ్నెస్ చూస్తే కనుక, ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే కనుక, సో రేపు తీసుకునే నిర్ణయం అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు అనే సందర్భం కూడా రావచ్చు కదా. కానీ మల్లు రవి చెప్తున్న ప్రకారం అయితే ఇందాక ప్రెస్ మీట్ లో కావచ్చు, లేకపోతే కొండా సురేఖకు వ్యతిరేకంగా దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, అటు 8 మంది ఎమ్మెల్సీలు పెట్టిన ప్రెస్ మీట్ పరంగా చూస్తే మాత్రం కొండా సురేఖకు పదవి గండం అయితే ఖచ్చితంగా ఉంది. ఒకవైపు పదవి ఊడిపోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనికి తన మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. గతంలో సుమంత్ విషయం వచ్చినప్పుడు కూడా కొండా సురేఖ రేవంత్ రెడ్డితో ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పుడు కొండా అయితే మాజీ ఓఎస్టీ సుమంత్ కేసు కొంత సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం మళ్ళీ ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు వచ్చి మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఇవన్నీ ప్రస్తుతం ఉన్న ఈ ఎపిసోడ్స్ అన్ని చూస్తే, ప్రస్తుతం ప్రెస్ మీట్లన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా కొండా సురేఖ పదవి పోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. నివేదికలు కూడా అదే ఉండొచ్చనే అంశం అయితే ఒకవైపు ఆ స్వరం అయితే మనకు వినిపిస్తుంది. సో చూడాలా రేపు ఎల్లుండి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది క్రమశిక్షణ కమిటీ, ఏ విధంగా ఒకవేళ
మంత్రి పదవి నుంచి తొలగిస్తే పార్టీకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? బీసీల నుంచి ఏమైనా ధిక్కార స్వరం వినిపించే అంశం ఏమైనా కనిపిస్తుందని అంశాలతో పాటు రకరకాల అంశాలను కూడా క్యాలిక్యులేట్ చేసుకుని కొండా సురేఖ పదవి నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొండా సురేఖ తప్పిస్తే ఎవరిని తీసుకోవాలి, ముందు ఎవరిని ఉంచాలన్న అంశాలు కూడా ఒక తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో చిన్నారెడ్డి విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 40 ఏళ్లుగా తను పార్టీకి విధేయుడు ఉన్న వ్యక్తిని ఒకవేళ తీస్తే ఏ విధంగా పదవి నుంచి తీస్తే ఏ విధమైన రియాక్షన్స్ వస్తే అంశం కూడా ఒకవైపు తెరమైన. సో అన్ని విషయాలను క్యాలిక్యులేట్ చేసుకుని ఆ పదవిలో ఉంచాలా, పక్కకు తప్పియాలా, పార్టీలో ఏ విధంగా కొన్ని వర్గాలు ఆ ఇద్దరికి ఎందుకు వ్యతిరేకంగా మారిన అంశాలు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, మొత్తం మీద రేవంత్ రెడ్డి అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. సో అధిష్టాన నిర్ణయానికి ఫైనల్ మేమేం చెప్పలేము. సో దీనికి సంబంధించి నివేదిక లేకపోతే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు దాని ప్రకారంగానే అధిష్టానం తీసుకున్న నిర్ణయం పైన మేము ఆధారపడి ఉంటాము. దానిపై సంబంధించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా మేము ముందుకు వెళ్తామని అన్నారు. సో ఆల్ ఆర్ వెయిటెడ్, ఈగర్లీ వెయిటెడ్ చేస్తారు. ఏంటి, లండన్ నుండి రేవంత్ రెడ్డి వస్తారు, ఖచ్చితంగా కూడా ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టగానే ఖచ్చితంగా కొండా సురేఖను బర్తరఫ్ చేసే అవకాశం ఉందండి. ఇటు రాజకీయంగా చాలా మటుకు ఈ గాసిప్స్ వినబడ్డాయి. బట్ అదంతటికీ కూడా తెరదీస్తూ రేవంత్ రెడ్డి చాలా కూల్గా చాలా నార్మల్గా ఉన్నారు. సో అది ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం అయినా సరే అధిష్టానం తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. పదవులు ఇవ్వాలన్నా, పదవుల్ని తీసేయాలన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాకుండా అటు అగ్రనాయకత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి కేవలం నివేదికలు, క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన నివేదికలు తప్ప డైరెక్ట్ పదవులు తీసే అవకాశం అయితే ఎక్కడ కూడా లేదు. ముఖ్యంగా మంత్రిలో స్థాయి ఉన్న వ్యక్తిలో కావచ్చు, లేకపోతే చైర్మన్ కమిటీ సంబంధించిన చైర్మన్లు, కమిటీ చైర్మన్లు, ప్లానింగ్ ఇట్లాంటి వాటి అగ్రనాయకత్వం తీసి పక్కన పెట్టారు. సో కేవలం ఇక్కడ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తారు, నిజంగా ఒక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారిని అన్నారా, లేకపోతే పార్టీని డైరెక్ట్ గా అన్నారా, ఇంకేదన్నా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారా అన్న అంశాలతో అన్ని విషయాల్ని కూడా ఒక నివేదిక అటు ప్రస్తుతం అధ్యక్షుడికి సమర్పించడం కావచ్చు, అధ్యక్షుడు ఇన్ఛార్జిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ సమర్పించడం, మీనాక్షి నటరాజన్ గారు అగ్రనాయకత్వం దగ్గర తీసుకెళ్లడం. సో అక్కడ పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత ఎవరిని ఉంచాలా, ఎవరిని తీసి పక్కన పెట్టాల అంశాలని ప్రస్తుతం అగ్రనాయకత్వం నిర్ణయిస్తుంది. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డైరెక్ట్ గా నిర్ణయించే అవకాశం అయితే లేదు. సో కొండా సురేఖ కొండా సురేఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఇంత హైలైట్ అవుతున్నప్పుడు, చిన్నారెడ్డి సంబంధించినటువంటి వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నప్పుడు, వై నాట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అంతగా వాళ్ళు పరిగణలోకి తీసుకోపోతుంది? ఎందుకంటే దాదాపుగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కానివ్వండి, లోకల్గా ఉన్నటువంటి లీడర్స్కి సంబంధించి కానివ్వండి, ఎన్నో మాటలు ఆయన అన్నప్పటికీ కూడా ఎందుకు ఆ వర్షన్ ఆయనకు వాళ్ళు ఇటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కానీ రికగ్నైజ్ చేయలేకపోతుంది? ఎందుకంటే క్యాస్ట్ పరంగా ఏమైనా చూస్తున్నారా? మంత్రి కొండా సురేఖ బీసీ వర్గానికి చెందినటువంటి నాయకురాలు కాబట్టి ఆ పరంగా చూస్తున్నారా, లేకపోతే నిజంగానే క్యాస్ట్ అంశం ఏమైనా వస్తుంది అనుకోవచ్చా? మీరు అన్నట్టు నిజంగా రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ఒకవైపు ఎమ్మెల్యేలు అంతా మన మీడియా సిఎల్పి మీడియా హాల్లో మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా కొంతవరకు ఆలోచించారు. కానీ ఇక్కడ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కొండా సుష్మిత, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా ఏ వ్యక్తిని అంటున్నాం, ఏ వ్యక్తి పేర్లు తీస్తున్నాం అనే అంశాన్ని కూడా చిన్నారెడ్డి ప్రస్తావించడం జరిగింది. మెగారెడ్డి అంశంలో కావచ్చు, రేవంత్ రెడ్డి అంశంలో కావచ్చు. అలాగే కొండా సురేఖ, కొండా సుష్మిత పటేల్ డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేసిన పరిస్థితి కావచ్చు. కేవలం ఇక్కడ పేర్లు ప్రస్తావించడం వల్ల, ఒక వ్యక్తిని డైరెక్ట్ అటాక్ చేయడం వల్ల, పార్టీలో ఉన్న కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తిని డైరెక్ట్ అటాక్ చేయడం వల్లనే ఈ క్రమశిక్షణ కమిటీ నోటీస్ లేదు. ముఖ్యంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి విషయంలో కావచ్చు, పార్టీకి సంబంధించిన కీలక నేతని బూతులు తిట్టడం విషయంలో కూడా, అంటే ఒక వ్యక్తిని ప్రస్తావించి ఆ వ్యక్తి పేరు ప్రస్తావించి డైరెక్ట్ బూతులు తిడుతున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటది. సో దానికి ఆ నివేదిక ప్రస్తుతం ఏ విధంగా జరుగుతుందో చూసుకోవచ్చు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అంశంలో గత 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎవరి పేరు ప్రస్తావించలేరు. కేవలం తన మంత్రి పదవి విషయంలో కొంత అసహనాన్ని వ్యక్తం చేశాడు తప్ప కొందరు పేర్లు ప్రస్తావించలేరు. అందుకే రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం కొంత ఆన్ అండ్ ఆఫ్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది మనకు. రైట్ థ్యాంక్ యూ పవన్. చూద్దాం. సో కంటిన్యూస్ గా మీకు టచ్ లో ఉంటాము. ఖచ్చితంగా ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది, సో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం చూద్దాం. ఎందుకంటే మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇటు బర్తరఫ్ చేస్తారా, లేకుంటే ఆమెతో స్వతహా రాజీనామా చేసే అంశం ఏమైనా తీసుకొస్తారా తెర మీదకి? సో ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, చిన్నారెడ్డి అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, సో ఇటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇదంతా పక్కన పెడితే కనుక మంత్రి కొండా సురేఖ పదవి ఉంటుందా ఊడుతుందా? సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా లాయల్గా ఉండాలి, ఎవరు కూడా తన లైన్ దాటి మాట్లాడొద్దు, సో క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఉండాలి కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నటువంటి నేతలకు ఇది ఒక హెచ్చరిక మారిగా అవకాశం ఉందా అనేది వేచి చూడాలి. ఇది ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.